రూట్లో ఉండే నెంబర్, ఓకే, రూట్లో ఉండే నెంబర్ అది ఓకే రేషనల్ నెంబరా లేక ఇర్రేషనల్ నెంబరా ఓకే తెలుసుకోవడం కోసం ఒక చిన్న ట్రిక్. ఓకే, ఇక్కడ n అనేది స్క్వేర్ నెంబర్ అయితే, n అనేది స్క్వేర్ నెంబర్ అయితే అది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, నాట్ ఏ స్క్వేర్ నెంబర్ అయితే, ఆ స్క్వేర్ నెంబర్ కాకపోతే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అలా. ఇప్పుడు √64 ఉంది. 64 అనేది దేని యొక్క స్క్వేర్ నెంబరు? 8 స్క్వేర్. కాబట్టి ఇది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, √63 ఉన్నది. √63 ఉన్నది. √63 ఉన్నది కాబట్టి ఇది ఎంతకని స్క్వేర్ రూట్ అవుతుందా? అది ఏమవుతుంది? దేనికైనా స్క్వేర్ అవుతుందా? అవ్వదు. ఓకే, దీని ఇంకా డెప్త్గా రాసుకుంటే 9 ఇంటూ ఓకేనా ఎంత 7 ఇంకా చెప్పాలి 3√7 ఓకేనా. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. దీనికి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి, దీనికి స్క్వేర్ లేదు కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? దేనికైనా స్క్వేర్ ఉంటే కనుక రూట్లో స్క్వేర్ నెంబర్ ఉంటే కనుక అది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఫుల్ స్క్వేర్ నెంబర్స్ 1 నుంచి 10, ఓకే 1 నుంచి 10 వరకు స్క్వేర్ నెంబర్స్ చూడండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, ఓకే 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, ఓకే 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. రూటుల్లో ఈ నెంబర్స్ ఉంటే అవన్నీ ఏమవుతాయి? రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఈ నెంబర్స్ కాకుండా 100 వరకు ఏ నెంబర్స్ అయితే ఉంటాయో అవన్నీ ఏమవుతాయి? ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.